Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారాలు. రాయలసీమ దత్తపుత్రుడిగా చాటుకున్న మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు శతాబ్దాల సీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఒక సదాశయంతో చేసిన ఆలోచనల ఫలితంగా రూపుదిద్దుకున్నవే హంద్రీనివాస్ సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి. 2 పథకాలు ఒక్కొక్కటి 40 TMCల సామర్థ్యంతో రాయలసీమ 4 జిల్లాల్లోనూ కరువు పీడిత ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించడానికి ఉద్దేశింపబడినవి ఈ 2 పథకాలు. దీంట్లో హంద్రీనివాస్ సుజల స్రవంతి ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, దాదాపు 25 లక్షల పైబడి జనాభాకు రక్షిత మంచినీరు ఇవ్వాలని కూడా ఉద్దేశించి రూపకల్పన చేశారు. ఎన్టీఆర్ కళల రూపమైన హంద్రీనివా ప్రాజెక్టుకు మొట్టమొదటిసారిగా ఉరవకొండలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు చేశాయి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి హంద్రీనివా కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం ఎంత ఉండేదంటే 700 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. అంటే 3850 క్యూసెక్కుల నీటిని తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని కాలువను తవ్వితే రకరకాల అడ్డంకుల వల్ల 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి హంద్రీనివా కాలువ ద్వారా 700 క్యూసెక్కులకు మించి ఒక్క చుక్క కూడా ఎక్కువ నీళ్లు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉండింది. 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడైతే హర్డిల్స్ ఉన్నాయో వాటిని తొలగించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన దఫాలుగా అధికారులతోనూ కాంట్రాక్టర్లతోనూ సమావేశాలు నిర్వహించి పనులు చేయించిన ఫలితంగా 2016 నాటి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత హంద్రీనివా కాలువ మొదటి దశలో అంటే మల్యాల నుంచి జీడిపల్లి దాకా ఉన్న 216 కిలోమీటర్ల కాలువలో 2000 క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చేదానికి వెసులుబాటు లభించింది. 700 క్యూసెక్కుల నీటి నుంచి 2000 క్యూసెక్కుల దాకా నీటి సామర్థ్యాన్ని పెంచిన నాయకుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. 2017 ఏప్రిల్లో తన పుట్టినరోజు సందర్భంగా అదనంగా తొలి దశ కాలువ పనులకు విస్తరణ మరింత చేయాలని మొదట ఏదైతే భావించామో 3850 క్యూసెక్కుల నీటిని తెచ్చుకోవడానికి అనువుగా పనులు చేయాలనే ఉద్దేశంతో 1000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పనులు ప్రారంభం చేశారు. దాదాపు 37% పైగా పనులు పూర్తయ్యాయి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 2000 క్యూసెక్కులకు అదనంగా 3850 క్యూసెక్కులు తెచ్చుకోవడానికి వీలుగా జరుగుతున్న పనుల్లో 37% పూర్తయ్యాయి.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అయి అనంతపురంలో మీటింగ్ పెట్టాడు. ఈ జిల్లా మనవన్ని నేను ఈ అంద్రినీవా సామర్థ్యాన్ని 3,850 కాదు 10,000 క్యూసెక్కులకు పెంచుతా. మొదట 6,300 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతా. సమాంతరంగా మరో కాలువ నిర్మిస్తా. మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి అంద్రినీవా పథకాన్ని పెంచుతానని ప్రగల్భాలు పలికి ఒక చెత్త జీవో ఇచ్చాడు. ఒక గంప బట్టి 5 సంవత్సరాల కాలంలో ఎత్తిన పాపాన పోలేదు. జరుగుతున్న పనులు ఆపేశాడు. అవే పనులు సంవత్సరంలో పూర్తి చేసి ఉంటే నీటి ప్రవాహ సామర్థ్యం పెరిగేది. ఆ పనులు ఆపేసి కొత్తగా పనులు చేపట్టకోకుండా 5 సంవత్సరాలు అనంతపురం జిల్లా భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గంటాపతంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున మేము ప్రకటిస్తా ఉన్నాం. ఈ అనంతపురం జిల్లా ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని ప్రకటిస్తా ఉన్నాం. పచ్చిగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,700 కోట్లు అదనంగా మళ్ళా ఈ బడ్జెట్ లో పెట్టి అంద్రినీవా ఫేజ్ 1 ఫేజ్ 2లో పనులను పరిగెత్తిస్తా ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు. ముఖ్యమంత్రి గారు మొన్న స్వయంగా ఉరవకొండ నియోజకవర్గంలో అంద్రినీవా విస్తరణ పనులను పరిశీలన చేసి అక్కడ రైతులకు భరోసా ఇచ్చారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.